హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 111లో ఈరోజు మనం 3 లేయర్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 4 మీటర్ ఫ్యాబ్రిక్తో కొంచెం అడ్జస్ట్ చేసుకొని మా పాపకు కూడా ఒక 3 లేయర్ ఫ్రాక్ని స్టిచ్ చేశాను. మా పాపకి స్టిచ్ చేసిన ఆ ఫ్రాక్కి గేర్ అంతగా రాలేదు అండ్ హ్యాండ్స్ కూడా ఫ్యాబ్రిక్ సరిపోలేదు. జస్ట్ నార్మల్గా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిందనమాట ఫ్రాక్. గేర్ లేకపోయినా నార్మల్గా ఇంట్లో వేసుకునే ఫ్రాక్ లాగా ఉందనమాట. అంటే నేను ఇక్కడ 4 మీటర్ క్లాత్ తీసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకుని 2 ఫ్రాక్స్ని స్టిచ్ చేసేసాను. మనం స్టిచ్ చేసుకోవటం వలన ఈ విధంగా కొంచెం క్లాత్ ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది. మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ 42లో ఈ 3 లేయర్ ఫ్రాక్ యొక్క థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా ఒక్కసారి థియరీని వినండి. థియరీ వింటేనే మనకి అసలు ఈ 3 లేయర్ ఫ్రాక్ అంటే ఏంటి, దానికి ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ని చూద్దాం. ఈ ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ 48 ఇంచెస్. యోక్ పార్ట్ ఆర్ బాడీ పార్ట్ యొక్క లెంత్ 14 ఇంచెస్. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 34 ఇంచెస్. మనం బాటమ్ పార్ట్లో 3 లేయర్స్ని పెట్టుకుంటున్నాం కదా, ఒక్కొక్క లేయర్ యొక్క లెంత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ఎంత ఉంది, 34 ఇంచెస్ డివైడెడ్ బై మనం ఇక్కడ ఎన్ని లేయర్స్ పెట్టుకుంటున్నాం, 3 లేయర్స్ అంటే 3తో డివైడ్ చేసుకోవాలి. 34ని 3తో డివైడ్ చేసుకుంటే మనకి 11.3 ఇంచెస్ వస్తుంది. అంటే మనం ఒక లేయర్ యొక్క లెంత్ 11.3 ఇంచెస్, సెకండ్ లేయర్ యొక్క లెంత్ 11.3 ఇంచెస్, థర్డ్ లేయర్ యొక్క లెంత్ 11.3 ఇంచెస్, అలా ఒక్కొక్క లేయర్ యొక్క లెంత్ 11.3 ఇంచెస్ ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ 14 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్. ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, బ్యాక్ నెక్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నెక్ లెంత్ అనేది మన చాయిస్ అనమాట. మీకు నెక్ లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 34 సైజ్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ మెజర్మెంట్స్ని అప్లై చేసుకొని చేంజెస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సేమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా అందరికీ ఒకే విధంగా ఉంటుందన్నమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఏ మార్పు ఉండదు, ఓన్లీ మెజర్మెంట్స్లోనే చేంజెస్ అనేది చేసుకొని మొత్తం కటింగ్ ప్రాసెస్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఒకే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫ్రాక్ కోసం నేను 3 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ యొక్క పన్నా 44 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ని యూజ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కోసం 80 సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ని తీసుకున్నాను. ముందుగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కోసం ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. తీసుకొని మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. 1 2 3 4 ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది మనకి ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. మనం డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ సైడ్ అనేది మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది మనం 10.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ 10.5 ఇంచ్ పెట్టుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానిలో 4th పార్ట్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూకి 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. బాడీ పార్ట్ యొక్క లెంత్ మనకి 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం లెంత్ కోసం 15 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ పైన 1/2 ఇంచ్ మార్జిన్ అనేది మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ని మార్క్ చేసుకోవటానికి మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మన యాక్చువల్ షోల్డర్ 14 ఇంచెస్,
దాన్ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం ఈ ఫ్రాక్కి బ్యాక్ నెక్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. సో మనం 6 ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దానిలో నుంచి 0.6 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి. అంటే 6 ఇంచెస్లో నుంచి 0.6 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే ఇక్కడ మనం షోల్డర్ కోసం 6.4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ కోసం మనం 6.4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కిందకి మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, 34 ఇంచెస్లో 4th పార్ట్ 8.5 ఇంచెస్. మనం టేప్ని ఈ విధంగా పెట్టుకొని 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. కిందన మనం వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, 28 ఇంచెస్లో 4th పార్ట్ 7 ఇంచెస్. టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనం 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్జిన్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, 34 డివైడెడ్ బై 24 చేసుకుంటే 1.4 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ని కలుపుతూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవటం కోసం మనం ఇక్కడ 0.75 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1.4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్లో లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 12 చేసుకుంటే 2.8 ఇంచెస్ వచ్చింది. మనం ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ని మార్క్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను స్టార్ నెక్ని పెట్టుకుంటున్నాను. అది మనం క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కిందన మనం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకుని కర్వ్ షేప్ని ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకుంటాం కదా, ఆ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి.
మనం బ్యాక్ నెక్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. అంటే డీప్ నెక్ కాదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆర్మ్ హోల్ వైపే మార్క్ చేసుకోవాలి. స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి షోల్డర్ స్లోప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మన నెక్ విత్ని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనం ఒక చిన్న కట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సపరేట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ పార్ట్లో మనం 3 లేయర్స్ని పెట్టుకున్నాం కదా, 3 లేయర్స్ని నేను ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ నేను డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పీసు, బ్యాక్ పార్ట్ కోసం ఒక పీస్ తీసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం లేయర్ యొక్క లెంత్ అనేది ఎంత తీసుకోవాలో స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. మనం ప్రతి లేయర్ యొక్క లెంత్ 11.3 ఇంచెస్ తీసుకోవాలి. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ప్రతి లేయర్ యొక్క లెంత్ అనేది 12.3 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా ఫస్ట్ లేయర్ యొక్క విడ్త్ అనేది మనం 30 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్లో ఉంది. అంటే ఫస్ట్ లేయర్ యొక్క విడ్త్ అనేది 30 ఇంచెస్ వస్తుంది. సెకండ్ లేయర్ యొక్క విడ్త్ అనేది 30 ఇంచెస్. టోటల్గా ఫస్ట్ లేయర్ యొక్క విడ్త్ అనేది మనకి 60 ఇంచెస్ వస్తుంది. అదే విధంగా సెకండ్ లేయర్ యొక్క విడ్త్ అనేది మనం 50 ఇంచెస్ తీసుకోవాలి. 2 పీసెస్, ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. టోటల్ సెకండ్ లేయర్ యొక్క విడ్త్ అనేది మనకి 100 ఇంచెస్ వస్తుంది. అదే విధంగా మనం థర్డ్ లేయర్ యొక్క విడ్త్ అనేది 70 ఇంచెస్ తీసుకోవాలి. 2 పీసెస్, ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. టోటల్గా థర్డ్ లేయర్ యొక్క విడ్త్ అనేది మనకి 140 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా మనం 3 లేయర్స్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి జాయింట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం రెండింటినీ కలిపి స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చాలా ఈజీగా మన దగ్గర ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అవైలబుల్గా ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకుని మనం జాయింట్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్కి కార్నర్స్లో అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన తరువాత ఇప్పుడు మనం కొంచెం సేపు ఆరిన తరువాత దాని మీద ఒక్కసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ అనేది అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి జాయింట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ నేను రెండింటిని సపరేట్ చేస్తున్నా, సపరేట్ అవ్వట్లేదు. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కలిపి జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండింటి యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో రౌండ్ నెక్ ని పెట్టుకుంటున్నాను. సింపుల్ రౌండ్ నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ యూస్ చేసుకొని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. మరియు మనం బ్యాక్ నెక్ లో డోరీస్ ని అటాచ్ చేసుకుంటాం కదా, ఆ డోరీస్ అనేవి బయటికి కనిపించకుండా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్, విడ్త్ మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనం 8 ఇంచెసే ఎందుకు తీసుకోవాలి అంటే మనం బ్యాక్ నెక్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి నెక్ విడ్త్ ని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నెక్ విడ్త్ కోసం నేను 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా బ్యాక్ నెక్ యొక్క లెంత్ నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఆ కార్నర్‌లో టేప్‌ని పెట్టుకొని మనం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవటానికి మనం కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం కర్వ్ స్కేల్‌ని పెట్టుకొని రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం 1 ఇంచ్ మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ రౌండ్ షేప్‌ని డ్రా చేసుకున్నాం కదా! దాని మీద టేప్‌ని పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచ్ దగ్గర మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ డాట్స్ అన్నిటిని కలుపుతూ మనం షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. తీసుకొని దాని మీద మనం కట్ చేసుకున్న నెక్ షేప్‌ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది మనం నెక్ షేప్ కట్ చేసుకున్నాం కదా! దానికన్నా ఒక పావు ఇంచు ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా! దానికోసం మనం ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ విధంగా అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచులు మొత్తం చుట్టూ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్‌ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని మనం ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం బ్యాక్ పార్ట్‌ని తీసుకొని బ్యాక్ పార్ట్‌కి సెంటర్‌లో మనం ఇప్పుడు నెక్ షేప్‌ని కట్ చేసుకున్న పీస్ ఉంది కదా! దాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్‌లో పెట్టుకొని మనం పిన్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్‌తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డోరీస్‌ని అటాచ్ చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. బోత్ సైడ్స్ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత డోరీని తీసుకొని డోరీని మనం సెంటర్‌లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు క్యాన్వాస్ పేపర్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సెంటర్‌లో డోరీని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనం చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకొని ఫ్యాబ్రిక్‌ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాని మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్‌ని లోపలికి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డోరీస్ కూడా బయటకి కనిపించకుండా అటాచ్ అయిపోయాయి. ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌లో చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ నెక్‌లో రౌండ్ నెక్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్‌లో స్టార్ నెక్ డిజైన్ అనేది పెట్టుకుంటున్నాను. స్టార్ నెక్ ని
ని కట్ చేసుకోవడానికి మనం ఒక క్యాన్వాస్ పేపర్ ని తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ మీద మనం నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విడ్త్ ఎంత తీసుకోవాలో అనేది ఇప్పుడు చూద్దాం. ఇది మన క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్, ఇది క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ అనేది నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మనకి 7 ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, మీరు నెక్ లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నారో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, అందుకోసం దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 7 ఇంచెస్ తీసుకున్నాను. మీరు నెక్ లెంత్ అనేది 5 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనం క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ అనేది మన నెక్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇది మన క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్. క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్ అనేది మనం నెక్ విడ్త్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్ విడ్త్ అనేది నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనుకోండి, మన ఆ 3 ఇంచెస్ అంటే ఫ్యాబ్రిక్ డబుల్ ఫోల్డ్ లో ఉంటుంది కదా, 6 ఇంచెస్ నెక్ విడ్త్ వస్తుంది. ఆ 6 ఇంచెస్ కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మనం క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మాక్సిమం క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్ అనేది ప్రతి నెక్ షేప్ కి 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ 2.8 ఇంచెస్ 3 ఇంచెస్ అలా తీసుకుంటాం కాబట్టి క్యాన్వాస్ పేపర్ యొక్క విడ్త్ అనేది మీరు 8 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. మనం మార్కింగ్ అనేది ఈ ఫోల్డెడ్ సైడ్ లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం నెక్ విడ్త్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అనేది నేను 2.8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2.8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా నెక్ లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్ నెక్ ని పెట్టుకోవటం కోసం ఇక్కడ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి పైకి ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 1.5 ఇంచ్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 0.25 ఇంచ్ బయటకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా టేప్ ని పెట్టుకొని ఒక 1/2 ఇంచు బయటకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్టార్ నెక్ కి మీరు ఈ విధంగా స్ట్రైట్ గా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా బయటికి మార్క్ చేసుకుని షేప్ తీసుకుంటే స్టార్ నెక్ అనేది బాగా కనిపిస్తుంది. అందుకోసం ఈ విధంగా మనం చిన్న కర్వ్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షేప్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి. దాని మీద మనం కట్ చేసుకున్న నెక్ షేప్ ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యాన్వాస్ పేపర్ కన్నా ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం, దానికి మార్జిన్ ఉండాలి కదా, అందుకోసం ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు
ఈ విధంగా చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చుట్టూ అంచుల్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఆ పీస్ ఉంది కదా, ఆ పీస్ని ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా సెంటర్లోనే మనం ఆ పీస్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకుని ఆ నెక్ షేప్ ఉంది కదా, ఆ షేప్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక ½ ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ మనం చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవటం వల్ల మన నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది ఫినిష్ అవుతుంది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. అదే విధంగా బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ లో మనం చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా స్టార్ నెక్ డిజైన్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క నెక్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని రెండిటి యొక్క షోల్డర్స్‌ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ షోల్డర్, బ్యాక్ పార్ట్ షోల్డర్ రెండిటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటిని కలుపుకొని షోల్డర్స్‌ని జాయిన్ చేసుకున్నాను. అండ్ మనకి ఆ పైన పోగులు పోగులుగా రాకుండా ఓవర్‌లాక్ కూడా చేసుకున్నాను. ఓవర్‌లాక్ మిషన్ అనేది లేకపోయినా ఓవర్‌లాక్ ఫుట్‌ని యూజ్ చేసుకొని ఓవర్‌లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఆ వీడియోలోనే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియోని చెక్ చేయండి. లింక్ మీకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్‌కి నేను సింపుల్‌గా ఎలాస్టిక్ స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఈ ఎలాస్టిక్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 2 స్లీవ్స్‌ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. అందుకు 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. ఈ విధంగా 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని మనం సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ మనకి 4 ఫోల్డ్స్ అవుతుంది. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్. ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ నేను 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అదే విధంగా స్లీవ్ యొక్క విడ్త్ కోసం మనం 18 ఇంచెస్ తీసుకోవాలి. 18 ఇంచెసే ఎందుకు తీసుకోవాలి అంటే మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి 4 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం ఆర్మ్ రౌండ్ 14 ఇంచెస్. దానికి 4 ఇంచెస్ కలుపుకుంటే 18 ఇంచెస్ కదా! ఇక్కడ ఫ్యాబ్రిక్ నేను డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. అందుకే మీకు ఇక్కడ 9 ఇంచెస్ కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ 18 ఇంచెస్ ఉంటుంది. సో, మనం స్లీవ్ యొక్క విడ్త్ అనేది 18 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు పైన మనం స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్ మార్కింగ్ అనేది పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకుంటే ఎవ్రీ టైం మనం క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసుకోకుండా ఆ పేపర్‌ని క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు.
ఈ స్లీవ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియో అనేది మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఆ పేపర్ స్లీవ్‌ని క్లాత్ మీద పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కిందన మనం స్లీవ్ ఎండ్ రౌండ్‌ని మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలాస్టిక్‌ని జాయిన్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని సెంటర్‌లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకోవాలి. మన పేపర్ స్లీవ్ ఉంది కదా! దాన్ని తీసుకొని క్లాత్ మీద పెట్టుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకున్న తరువాత అక్కడ మనం ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవటం వలన మనం స్లీవ్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఏదో మనకి తెలుస్తుంది. ఈ విధంగా స్లీవ్ కటింగ్ అనేది చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్‌కి బాటమ్ పార్ట్‌లో ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లీవ్‌కి పైకి 2½ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఆ లైన్ మీద మనం ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం ఎలాస్టిక్‌ని తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ యొక్క లెంత్ అనేది మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. 8 ఇంచెసే ఎందుకు తీసుకోవాలి అంటే మీ స్లీవ్ ఎండ్ రౌండ్ ఎంత ఉంటుందో మెజర్ చేసుకోండి. చేసుకొని దానిలో నుంచి 2 ఇంచెస్ రెడ్యూస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నా స్లీవ్ ఎండ్ రౌండ్ 10 ఇంచెస్. అందులో నుంచి 2 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. అందువల్ల ఇక్కడ నేను 8 ఇంచెస్ ఎలాస్టిక్‌ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్‌ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం సెంటర్‌ని మార్క్ చేసుకోవాలి. అదే విధంగా స్లీవ్‌ని కూడా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న ఆ లైన్ ఉంది కదా! ఆ లైన్ మీద సెంటర్ ఎక్కడ వచ్చిందో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్‌ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఎలాస్టిక్ యొక్క సెంటర్‌ని స్లీవ్ యొక్క సెంటర్ దగ్గరికి వచ్చే విధంగా పెట్టుకొని మనం ఎలాస్టిక్‌ని స్ట్రెచ్ చేస్తూ ఆ లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఆ లైన్ మీద స్టిచ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని కొంచెం స్ట్రెచ్ చేస్తూ స్టిచ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి కిందన కొంచెం ఫ్రిల్స్ లాగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకుంటే మనకి స్లీవ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లీవ్స్‌ని మనం బాడీ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం బాడీ పార్ట్‌ని తీసుకొని, ఆ బాడీ పార్ట్‌కి సెంటర్‌లో మనం కట్ పెట్టుకున్నాం కదా! అదే విధంగా ఇక్కడ స్లీవ్‌కి కూడా సెంటర్‌లో కట్ పెట్టుకున్నాం. ఆ 2 ఈక్వల్‌గా వచ్చే విధంగా పెట్టుకొని అండ్ మనం ఫ్రంట్ పార్ట్‌లో ఎఫ్ అని నోట్ చేసుకున్నాం కదా! ఆ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడే వచ్చే విధంగా పెట్టుకోవాలనమాట బాడీ పార్ట్‌కి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. చూసారా మనకి మనం స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా విడ్త్ అనేది తీసుకొని కట్ చేసుకున్నాం. అందుకే మనకి స్లీవ్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. కొంచెం కూడా ఫ్యాబ్రిక్ ఎక్కువ, తక్కువ రాకుండా. ఈ విధంగా చూసారా స్లీవ్ అనేది మనం జాయింట్ అనేది చేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్లీవ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది కరెక్ట్‌గా ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసి చూపిస్తాను చూడండి. నాకు ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది 3 ఇంచెస్ వచ్చింది. మనం షోల్డర్ అనేది 6.4 ఇంచెస్ పెట్టుకున్నాం. అందులో నెక్ విడ్త్ 2.8 ఇంచెస్ రెడ్యూస్ అయిపోగా అండ్ స్టిచెస్‌లోకి ఒక హాఫ్ ఇంచ్ పోగా మనకి ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది కరెక్ట్‌గా 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నేను 2 స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. అండ్ మనకి ఆ జాయింట్ దగ్గర పోగులు పోగులుగా రాకుండా ఓవర్‌లాక్ కూడా చేసుకున్నాను. ఇక్కడ చూడండి నాకు బాడీ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం లేయర్స్‌ని కట్ చేసుకున్నాం కదా! మనం ప్రతి లేయర్‌కి కార్నర్‌లోని గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకొని గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గ్యాదరింగ్ ఫుట్ యూజ్ చేసుకొని గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు చిన్న చిన్న ప్లీట్స్‌ని కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. మనం గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలనమాట. మనం ఇక్కడ
3 లేయర్స్‌ని తీసుకున్నాం కదా! ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ప్రతి లేయర్‌కి కూడా గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకొని గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకు మనకు కార్నర్‌లో ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రతి లేయర్‌కి పైన కార్నర్‌లో ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం అక్కడ 2 థ్రెడ్స్ వస్తాయి కదా! ఆ 2 థ్రెడ్స్‌లో నుంచి ఒక థ్రెడ్‌ని పట్టుకొని ఈ విధంగా పుల్ చేసుకుంటూ వెళ్తే మనకి గ్యాదర్స్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా! నేను ఒక థ్రెడ్‌ని పట్టుకొని కొంచెం పుల్ చేసుకుంటున్నాననమాట దగ్గరగా. నాకు గ్యాదర్స్ అనేది ప్రిపేర్ అయిపోయాయి. ఈ కార్నర్, ఆ కార్నర్ రెండిట్లోని కూడా ఒక థ్రెడ్‌ని పట్టుకొని మనం ఈ విధంగా పుల్ చేసుకుంటే మనకి గ్యాదర్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి చాలా ఈజీగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను సెకండ్ లేయర్‌ది చూపిస్తున్నాను గ్యాదర్స్. మరి మనం విడ్త్ అనేది ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ లేయర్‌కి కిందన కదా సెకండ్ లేయర్‌ని పెట్టుకుంటాం. సో, ఫస్ట్ లేయర్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉందో సేమ్ అంతే వచ్చే విధంగా మనం గ్యాదర్స్‌ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా? ఇక్కడ నాకు ఫస్ట్ లేయర్ యొక్క విడ్త్ ఇప్పుడు సెకండ్ లేయర్ గ్యాదర్స్ పెట్టుకున్న 2 విడ్త్ ఈక్వల్‌గా వచ్చాయన్నమాట. ఈ విధంగా మనం విడ్త్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్‌ని, సెకండ్ లేయర్‌ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ లేయర్‌కి పైన నేను సెకండ్ లేయర్‌ని పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా థర్డ్ లేయర్‌కి కూడా గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకొని మనం సెకండ్ లేయర్‌కి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్స్‌కి గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకొని జాయింట్ అనేది చేసుకున్నాను. నా 3 లేయర్స్ ఈ విధంగా వచ్చిందనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్‌లో జాయింట్ చేసుకున్నాం కదా! ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కలిపి. అక్కడ ఆ జాయింట్ దగ్గర మనకి పోగులుగా రాకుండా ఓవర్‌లాక్ కూడా చేసుకున్నాననమాట. ఈ విధంగా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కూడా నేను ఓవర్‌లాక్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి బాటమ్ పార్ట్. బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ బాటమ్ పార్ట్‌ని బాడీ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం బాడీ పార్ట్‌ని తీసుకొని, బాడీ పార్ట్ యొక్క విడ్త్ ఇక్కడ ఫస్ట్ లేయర్ యొక్క ఫ్రిల్స్‌ని పెట్టుకున్నాం కదా! 2 విడ్త్ ఈక్వల్‌గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఈక్వల్‌గా రాకపోతే మనం ఫ్రిల్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! వీడియోలో నాకు ఈక్వల్‌గా వచ్చాయి. ఇప్పుడు మనం బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాడీ పార్ట్ మీద బాటమ్ పార్ట్‌ని పెట్టుకొని అక్కడ స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం బాటమ్ పార్ట్‌లో బ్యాక్ పార్ట్ కూడా 3 లేయర్స్ తీసుకున్నాం కదా! ఆ 3 లేయర్స్‌ని స్టిచ్ చేసుకొని అప్పుడు ఆ 3 లేయర్స్‌ని కూడా మనం బ్యాక్ పార్ట్‌కి ఇదే విధంగా పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను జాయిన్ చేసిన వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి ఫ్రెండ్స్. అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను. బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా 3 లేయర్స్‌ని మనం బ్యాక్ పార్ట్‌కి కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ తరువాత మనం ఫ్రాక్ యొక్క ఫైనల్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం సీమ్ అలవెన్స్‌ని మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి వరకు ముందుగా బాడీ పార్ట్‌కి సైడ్ ఫిట్టింగ్ చేసుకొని, ఆ తర్వాత బాటమ్ పార్ట్‌ని కూడా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 జాయింట్ అనేది చేసుకోవాలి. నా దగ్గర బాడీ పార్ట్‌ని, బాటమ్ పార్ట్‌ని జాయిన్ చేసిన క్లిప్పు అండ్ సైడ్ ఫిట్టింగ్ చేసిన క్లిప్స్ మిస్ అయిపోయాయి ఫ్రెండ్స్. అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి. ఇంక ఫైనల్‌గా మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకుంటే ఫ్రాక్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ నేను సైడ్‌లో డోరీస్‌ని కూడా అటాచ్ చేసుకున్నాను. ఫ్రాక్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. అండ్ నేను నా ఫ్రాక్‌కి 3 మీటర్స్ యూజ్ చేశాను కదా! ఇంకొక 1 మీటర్ ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది. దాంతోని మా పాపకు కూడా నేను ఈ విధంగా ఫ్రాక్‌ని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చాలా ఈజీగా 3 లేయర్స్ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.